శ్రీమతి పి సురేఖ నిర్మాతగా, మా బాబ్జీ సహ నిర్మాతగా, మదన్ డైరెక్షన్లో మా గరం మన గరం తొందరలోనే ఫిబ్రవరి 12 విడుదల కాబోతోంది. మదన్ మంచి మనసున్న దర్శకుడు. కొన్ని కారణాల వల్ల ఈరోజు తను హార్స్లీ హిల్స్కి వెళ్ళడం అక్కడి నుంచి రాకపోవడం జరిగింది. రావట్లేదు కదా, ఓకే. సో మదన్ చాలా బాగా చేశాడు. 2016 చాలా పాజిటివ్ నోట్తో నేను ఎప్పుడూ ప్రతి మంచి సినిమా బాగా ఆడాలని, అందరూ బాగుండాలని, సర్వేజన సుఖినోభవంతు అన్న సిద్ధాంతాన్ని నమ్మినవాడిని. నాకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన మొదటిది అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలి, ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలి అన్నదే నా సిద్ధాంతం. ఎందుకంటే వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ అన్న సిద్ధాంతాన్ని నమ్మినవాడిని. సో ఇండస్ట్రీ చాలా పాజిటివ్ నోట్తో మొదలైంది. జనవరి 1 కానీ, అలాగే సంక్రాంతి సినిమాలు కానీ, ఈరోజు కొన్ని మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మంచి సినిమాలన్నీ బాగా ఆడాలని, ఎందుకంటే మనం చేసే ప్రయత్నం మంచి సినిమానే చేస్తాం. ఫైనల్గా మీ ఆశీర్వాదం, సినిమా నచ్చితే తప్పకుండా మీరు దాన్ని ఆదరిస్తారన్న నమ్మకం సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ ఉంది. సో అలాంటి ఒక మంచి సినిమా మా గరం. నేను టోటల్గా ఫ్యామిలీ అంటే చాలా, ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్. సో అలాంటి నాకు ఇది ఒక మంచి ఫ్యామిలీ కథ. ఆ ఫ్యామిలీ కథతో పాటు ఆదికున్న ఈ ఆదికి 7వ సినిమా. సో ఆ డ్యాన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ మిస్ అవ్వకుండా మంచి స్టార్ క్యాస్ట్తో, మంచి ఎంటర్టైన్మెంట్తో, ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫిలిం. ఒక ఇన్నోవేటివ్ థాట్తో యూఎస్లో కూడా దే ఆర్ గివింగ్ ఆది ఏ బిగ్ ప్లాట్ఫామ్. సో పెద్ద రిలీజ్ కాబోతోంది. సో అలాగే సెన్సార్ వాళ్ళందరూ, సభ్యులందరూ చూసి సినిమా చాలా బాగుంది అని వాళ్ళ ప్రశంసలు అందుకున్నాం. అలాగే డార్లింగ్ ప్రభాస్ రిలీజ్ చేసిన టీజర్ నుంచి ఆడియో ఫంక్షన్లో హీరోలందరూ వచ్చి ఆదిని విష్ చేసి, అభిమానించి, ఇండస్ట్రీలోని పెద్దలందరూ వచ్చి ఆశీర్వదించి, ఆడియో కూడా చాలా మంచి రెస్పాన్స్. థ్యాంక్స్ టు అగస్త్య ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ మ్యూజిక్. సో అలాగే శ్రీనివాస్ ఈరోజు తన సినిమా రిలీజ్ అవుతోంది. ఈరోజు మార్నింగే తనకి నేను గ్రీటింగ్స్ పెట్టాను, లేవంగానే ఆల్ ద బెస్ట్ అంటూ. సో రాజ్ తరుణ్ సినిమా ఈరోజు రిలీజ్ కాబోతోంది. సో వాళ్ళకి విష్ చేస్తూ, శ్రీనివాస్ చాలా మంచి కథ ఈ సినిమాకి ఇవ్వడం జరిగింది. కథను నమ్మి, ఎందుకంటే సోల్ ఈజ్ ద స్టోరీ. మిగతావన్నీ తప్పకుండా అన్నీ హెల్ప్ అవుతాయి, కానీ ఆ సోల్ కనెక్ట్ అవ్వాలి థియేటర్కి. నేను ఇందాక మన పాత్రికేయ మిత్రులతో మాట్లాడదే చెప్పాను. సో ఒక మంచి సోల్, ఆ సోల్ ఈ సినిమాలో ఉంది. తప్పకుండా అది కనెక్ట్ అవుతుందని, ఆదికి కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను కోరుకుంటూ, థ్యాంక్స్ యూ, మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, నేను గత 2 సంవత్సరాలుగా చెప్తున్నాను, ఇండస్ట్రీలో వాతావరణంలో మార్పు వస్తుందని. 2015 సినిమా ఇండస్ట్రీకి దీపావళి అని చెప్పాను. 2016 సంక్రాంతి అని చెప్పాను. హిట్స్తో స్టార్ట్ అయింది ఇండస్ట్రీ. సినిమాకి కనక వర్ష ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయి. అందులో మరొక అద్భుతమైనటువంటి మేఘం ఈ రోజున గరం అని నేను మనస్ఫూర్తిగా, నేను చేసి చూసినటువంటి సాక్ష్యంతో నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సినిమా ఈ రోజున ఫ్యామిలీస్ మళ్ళీ పెద్ద ఎత్తున ఏదైతే సినిమా వాళ్ళు కోరుకున్నారో మళ్ళీ సినిమాలకు వస్తున్నారు. టీవీల మీద శ్రద్ధ తగ్గడం కానీ, మల్టీప్లెక్సెస్ పెరగడం కానీ, ఓవరాల్గా సినిమా జానర్ చేంజ్ అవ్వడంలో కానీ ఒక మార్పు వచ్చింది మొత్తం కంప్లీట్గా ప్రజల్లో. అదే ఈ వరుస పెట్టి సక్సెస్లు కూడా కి కారణం అని నేను చెప్తున్నాను. ఈ రోజున మంచి మాస్ సినిమాని నేను హైదరాబాద్ బిర్యానీ అంటాను, మంచి ఫ్యామిలీ సినిమాని మంచి భోజనం అంటాను. గరమని కరెక్ట్గా ఒక వర్డ్లో చెప్పాలి, నేను భోజన ప్రియుడిని కాదు చెప్తున్నాను.
గరం అని చెప్పాలంటే 16 కూరల కంచం ఇది. అద్భుతమైనటువంటి, అంటే టైటిల్ గరంతోనే మీకు ఒక రేంజ్ వస్తుంది. ఆ ఫిలిం కంటెంట్ గురించి నేను మాట్లాడను, ఆ ఫిలిం మాట్లాడుతుంది. నేను చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ అ మల్టీప్లెక్స్ ఫిలిం, దిస్ ఇస్ నాట్ అ సింగిల్ స్క్రీన్ ఫిలిం. ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి హిందూపూర్ వరకు, హిందూపూర్ నుంచి అమరావతి వరకు, అమరావతి నుంచి కుగ్రామాల వరకు, సింగిల్ స్క్రీన్స్ వరకు ప్యాక్డ్గా నడుస్తుంది ఈ సినిమా. నేను జాతకం చెప్తున్నాను, మీరు రాసుకోండి. ఐ డోంట్ లైక్ టు ప్రమోట్ ద ఫిల్మ్, ఐఎమ్ టాకింగ్ అ ఫ్యాక్ట్. ఈ ఫిలింలో ఉన్నటువంటి కంటెంట్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కళ్ళకి ఐడెంటిఫై అవుతుంది ఈ సినిమా. ప్రతి ఒక్కళ్ళకి, ఫ్రమ్ యూత్ టు ఫాదర్ టు మదర్, ఎవ్రీబడీ విల్ బి ఐడెంటిఫైడ్. కాబట్టి దిస్ ఈస్ ద ఫిల్మ్. ఎందుకంటే నేను ఈ సినిమా గురించి చెప్పదలుచుకోలేదు. ఈ సినిమాకి ట్రంప్ కార్డు సాంగ్స్. ఈ మధ్యకాలంలో ఒక్కసారి విని నేను నోట్లో పాడగలిగిన సాంగ్స్ ఈ ఫిల్మ్లో ఉంది. అంతే అందమైనటువంటి పిక్చరైజేషన్. ఇది ఈ ఫిల్మ్ ఒక కంటెంట్. నేను ఒక క్లుప్తంగా చెప్పాలంటే ఈ సినిమా గురించి చెప్తూనే ఉంటాను నేను. రెండోది ఆది గురించి. ఆది నాకు ఫస్ట్ టైం ఫొటోస్ చూపించాడు వెంకయ్యనాయుడు గారు. మేము ఉంటాయి సంవత్సరాల క్రితం కంపార్ట్మెంట్లో. ఆ రోజు చెప్పాను, మరొక అందగాడు వస్తున్నాడు, అందగాడితో పాటు అందమైన మనిషి, మంచి మనసు ఉన్నవాడు ఆది. రెండోది అతని పర్ఫార్మెన్స్కి మరొక 10 మెట్లు ఈ సినిమా. గరం ఇటు మాస్, అటు పించింగ్ ఫీల్ ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ చేశాడు. మరొక అందాల గుమ్మ రాధా శర్మ, షీఈస్ లుకింగ్ సో ప్రిటీ ఆన్ ద స్క్రీన్. కంగ్రాట్స్. డైరెక్టర్ గురించి నేను మాట్లాడాలి. మదన్ డెప్త్ ఉన్నటువంటి డైరెక్టర్, ఇంటెలెక్చువల్. బట్ ఈ యాంగిల్ కొత్త యాంగిల్ అతనికి. ఈ ఫిలిం అనేది మదన్ని మరొక 10 మెట్లు కూడా ముందుకు తీసుకెళ్తుంది ఖచ్చితంగా. ఫ్యాంటాస్టిక్ జాబ్. ప్రతి డిపార్ట్మెంట్, డిఓపి కానీ, మ్యూజిక్ కానీ, ఆర్ట్, ఎనీథింగ్, ఇట్స్ ముత్యాలు. ప్రతిదీ కూడా ముత్యాలు ఈ సినిమాకి. ప్రత్యేకంగా నేను నా క్యారెక్టర్ గురించి చెప్తున్నాను. ప్రతి సినిమా కూడా ప్రతి నటుడు బాగా చేయాలనుకుంటాడు, కానీ మంచి వేషం రావాలి. నేను ప్రతి సినిమాలో డిఫరెంట్గా కనబడాలనే ప్రయత్నిస్తాను. అన్ని సినిమాలు డిఫరెంట్గా కనబడలేము. వీ విల్ డూ అవర్ బెస్ట్. కానీ ఐ షుడ్ థ్యాంక్ ఆది, నాకు సజెస్ట్ చేసాడు క్యారెక్టర్. ఫస్ట్ సాయి కూడా చెప్పాను నేను, సాయి సపోర్టెడ్ ఇట్. సో ఫస్ట్ థ్యాంక్ ఆదికి. మీ శ్రేయభిలాషి, అందరి బంధువు, ఇటువంటి ఫిల్మ్స్ చాలా చేశాను నేను, మంచి ఫిల్మ్స్ చేశాను. 2016లో బహుశా నా లైఫ్లో నేను చేసినటువంటి సెకండ్ ఇన్నింగ్స్ క్యారెక్టర్స్లో నిలిచిపోయేటటువంటి అవార్డ్స్ నాకు తెలియదు. నంది అవార్డ్స్ అవన్నీ చాలామంది చేతిలో ఉంటాయి. ఐ డోంట్ నో హౌ మచ్, ఐ డోంట్ బిలీవ్ దట్ ఇట్ మైట్ కమ్. సాయి మాట నిజం కావాలి, సంతోషం ఒక అవార్డు వస్తే. ఒకటి చెప్తాను నేను, ఈ ఇయర్ బెస్ట్ ఫాదర్ అవార్డు ఇవ్వాలంటే సాయికే ఇవ్వాలి. ఎందుకంటే ఒక మంచి గుర్రానికి ఒక జాకీ కావాలి. మంచి ఆదికి అద్భుతమైన, నా సోదరుడు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, సైకిల్స్ నుంచి, మోటార్ సైకిల్స్ నుంచి. చాలా సంతోషంగా ఉంది. ఫైనల్గా ప్రొడక్షన్ గురించి నేను చెప్పాలనుకున్నాను. ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గుతుందేమో అనుకున్న పరిస్థితిలో అద్భుతంగా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఆర్టిస్టులకు వాల్యూ ఇచ్చి, సినిమాకి వాల్యూ ఇచ్చి, ప్రతి కోణం, ప్రతి అంగుళం కూడా అద్భుతంగా తీసుకొచ్చారు ఈ ప్రొడక్షన్. హ్యాట్స్ ఆఫ్ టు శ్రీనివాస సాయి ప్రొడక్షన్స్, మా వాళ్ళు, బాబ్జీ, వీళ్ళందరూ కూడా. సో అల్టిమేట్లీ ఫైనలీ నేను చెప్తున్నాను, గరం విల్ బీ ఎ సెలబ్రేటెడ్ ఫిలిం ఫర్ 2016 బై ద యూత్, బై ద ఫ్యామిలీస్. లాస్ట్గా ఒకటి హ్యూమన్ యాంగిల్లో నేను చెప్తున్నాను. ఫాదర్కి అంతే అభిమానం ఉంటుంది మదర్ అంతా. మదర్ని ఫోకస్ అయినంత ఫాదర్స్ని ఫోకస్ చేయలేదు ఫిల్మ్స్. ఈ ఫిలిం ఒక ఫాదర్ లవ్ ఎంత డెప్త్ ఉంటుందనేది ప్రతి ఫాదర్ చూడాల్సిన ఫిలిం నేను చెప్తాను. ప్రతి మదర్ ఎటో చూస్తారు, ప్రతి వాళ్ళు చూస్తారు. ఎవ్రీ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ విల్ లవ్ దిస్ ఫిలిం. దిస్ ఫిలిం దీని రేంజ్ ఎంత అని చూడాలి, కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద ఫిల్మ్. ఎంత పెద్ద రేంజ్కి వెళ్తుందని ఐ బ్లెస్ ఆది, ఐ బ్లెస్ శ్రీనివాస సాయి ప్రొడక్షన్స్, ద ఎంటైర్ యూనిట్. Adi, so I didn't get to work with you in this film, Naresh sir, but I'm waiting to watch the entire film. Babsi sir, Madan sir, I'm really happy to be part of this film.
నాకు మళ్ళీ ఏదో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేసినట్టు ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు. మొన్నటి వరకు బాగానే ఉన్నాను. సడన్గా డాడీ నేను వచ్చి డేట్ February 12th అన్నారు. నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది భయంకరంగా. ఎందుకంటే దగ్గర ఒక 1.5 year గ్యాప్ తర్వాత ఈ సినిమా రాబోతుంది. 2014లో రఫ్ రిలీజ్ అయింది. అండ్ సో ఇప్పుడు 2016కి వచ్చేసాను. తెలియకుండా 1 year ఎలా వెళ్ళిందో తెలియదు. ఈ సినిమా అంత ట్రావెల్ అయ్యింది. సో ఈ సినిమా మధ్యలో నాకు మ్యారేజ్ జరగడం అయిపోయింది. అలానే మా తాతగారు ఆయన ఎక్స్పైర్ అయ్యారు. అండ్ సో చాలా డిఫరెంట్గా జరిగింది. అలాంటి టైంలో ఈ సినిమాకి కొన్ని హడల్స్ వస్తాయి. సో డాడీ భుజం మీద చేయేసి ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళి ఈ సినిమా తప్పకుండా మంచి సినిమా అవుతుందని చెప్పి సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ హూస్ బీన్ బిగ్ బ్యాక్ బోన్ ఫర్ మీ. సో ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం మా ఫ్యామిలీ అని చెప్పొచ్చు. సో ది బీన్ రియలీ బిగ్ పుష్. సో డాడ్కి, అలానే మా మామ్కి, అలానే శ్రీనివాస్ గారికి, వసంత గారికి ఫస్ట్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు ఈ సినిమాని ముందుకు తీసుకురావడం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని తీయడం నేను మర్చిపోలేంది. అండ్ ఈ సినిమా నా కోసం కంటే నేను సిన్సియర్గా ప్రే చేస్తున్నాను ఏంటంటే మా డాడీ కోసం ఆడాలని. సో ఐ హోప్ దిస్ ఫిలిం బికమ్స్ ఎ బిగ్ సక్సెస్. అండ్ సరాన్ ఈ సినిమాలో ఎంతోమంది యాక్ట్ చేశారు. సో వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్. ఆదాకి అండ్ నరేష్ గారికి. హీస్ బీన్ సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్. సో ఎప్పుడు ఫోన్ చేసినా హీస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ అస్ అండ్ ఇట్స్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్. సో థ్యాంక్ యూ సార్. అండ్ సినిమా ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, అలానే సాంగ్స్కి. అండ్ అగస్త్య ఇచ్చిన సాంగ్స్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ February 12th మీ ముందుకు రాబోతున్నాం. అండ్ సో చాలా నర్వస్గా ఉంది, అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఎక్సైటింగ్గా ఉంది. ఐ హోప్ దిస్ ఫిలిం విల్ నాట్ డిసప్పాయింట్ యూ ఆల్. సో నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. అండ్ మదన్ గారికి, అలానే హోల్ టీమ్ ఆఫ్ గరంకి ఆల్ థ్యాంక్స్ చెప్తూ